'రవితేజ' గారి 'రిడెంప్షన్' ఆర్క్ ఎప్పుడొస్తుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మనకి 'క్రాక్' తర్వాత 'రిడెంప్షన్' వస్తుందనుకున్నారు. కానీ దాని తర్వాత వరుసగా ఫ్లాపులు పడ్డాయి. దాని తర్వాత 'ధమాకా'తో ఓకే అయినా 'రవితేజ' అనేది హిట్ అయితే రాలేదు. మనకి 'రవితేజ' గారి 'రిడెంప్షన్' ఆర్క్ అంటే ఒకప్పుడు 'రవితేజ' చూపించే ఆర్క్ ఎప్పుడొస్తుందంటే దానికి సమాధానం 'ఇరుముడి' మూవీ తీసుకొచ్చింది. ఒక్క పోస్టర్ తోటే మనకి డైరెక్ట్‌గా ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేసేసారు ఒకేసారి పోస్టర్ తోటి. ఆ పోస్టర్‌తో అన్ని ఫాండమ్స్ నుండి, అందరి ఆడియన్స్ నుండి, న్యూట్రల్ ఆడియన్స్ నుండి, ప్రతి సినిమా క్రిటిక్ వరకు కూడా అందరూ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నారు ఈ మూవీ మీద. ఎందుకంటే ఆ మూవీ పోస్టర్ కానీ, ఇరుముడు కానీ ఇలా మంచి టైటిల్‌తో పెట్టినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా పాజిటివ్‌నెస్ వస్తుంది. పాజిటివ్‌నెస్‌తో పాటు రికార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఆ రికార్డ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 'ఇరుముడు' మూవీ ఫస్ట్ లుక్‌ని దాదాపుగా 1.2 మిలియన్ పీపుల్ చూసారు ట్విట్టర్‌లోని. ఇది 'రవితేజ' గారి కెరియర్‌లో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న పోస్టర్. అలాగే 35,000 మంది లైక్ చేశారు. ఇది 'రవితేజ' గారి కెరియర్‌లో హైయెస్ట్ లైక్ అయిన పోస్టర్. అలాగే 5,000 మందికి పైగా రీపోస్ట్ చేశారు దీన్ని. అంటే రీట్వీట్ చేశారు. ఇది కూడా 'రవితేజ' గారి కెరియర్ హైయెస్ట్ అనమాట. ఇలాగా వరుస పెట్టి 3 రికార్డులు కూడా మనకి ఏవైతే ఉన్నాయో రీట్వీట్స్ కానీ, లైక్స్ కానీ, వ్యూస్ కానీ 'రవితేజ' గారి కెరియర్ హైయెస్ట్ అయితే వచ్చాయన్నమాట. కేవలం పోస్టర్ తోటే. ఈ రికార్డ్స్ మనకి పోస్టర్‌తో అయిపోకుండా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వరకు వెళ్ళి ఒకప్పుడు 'రవితేజ' ఎలా ఉండేవాడో ఈ జనరేషన్‌కి చూపించేలా 'రవితేజ' గారు చేయాలని 'రవితేజ' గారి ఫ్యాన్స్ మాత్రం కాదు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఎందుకంటే 'రవితేజ' గారికి ఉన్న అభిమానం అలాంటిది. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా 'రవితేజ' గారు ఎప్పుడు మూవీ చేసినా చూడడానికి రెడీగా ఉంటారు. అతనికి హేటర్స్ ఉండేవాళ్ళు కాదు. ఈ మధ్య వచ్చారు వీళ్ళందరూ కూడాను. సో మరి ఆ హేటర్స్‌ని కూడా తన ఫ్యాన్స్ కింద మార్చుకోవాలని ఈ 'ఇరుముడు' మూవీతో మనం ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.